నగరంలోని పలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, టీ షాపులు, హోటళ్లపై జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రాజగోపాల్ దాడులు నిర్వహించారు. గోబీ సెంటర్లలో తనిఖీలు చేయగా నిషేధిత కలర్స్ మరియు చైనా సాల్ట్ వాడుతున్న నిర్వాహకులకు వాటి వల్ల మనిషికి క్యాన్సర్ మరియు ప్రాణాంతక వ్యాధులు వస్తాయని, వీటిని ఉపయోగించొద్దని గోబీ సెంటర్ల నిర్వాహకులకు తెలిపారు. తయారు చేసిన గోబీ మరియు నిషేధిత కలర్స్ మరియు చైనా టేస్టింగ్ సాల్ట్ ను డస్ట్బిన్ లో పడవేయించారు. అలాగే హోటల్లో పాడైపోయిన పరోటాలను, డేట్ లేని ఐస్ క్రీమ్ ను కూడా పారేశారు. ఆహార భద్రత విషయంలో ఫుడ్ సెంటర్ నిర్వహించే నిర్వాహకులు ఫుడ్ సేఫ్టీ రూల్స్ పాటించి ప్రజలకు మంచి ఆహారం అందించాలని, లేకపోతే నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామని కర్నూలు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రాజగోపాల్ హెచ్చరించారు. రెగ్యులర్ గా తినే వాళ్ళు క్యాన్సర్ వస్తుంది. కలపకూడదు, టేస్టింగ్ సాల్ట్ వాడకూడదు. ఎందుకు వాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. మానేవయ్యా, నువ్వు కలర్ లేకపోతే కలర్ వేసి అమ్ముతావా? అలా ఆరోగ్యం పాడు చేస్తావా? వాడు అడిగితే చెప్పు, ఇంజూరియస్ హెల్త్, క్యాన్సర్ వస్తుంది, సార్ వచ్చి చెప్పాడు, చీఫ్ డాక్టర్ వచ్చి చెప్పాడు, కేసు వస్తుంది అని చెప్పు. తింటే అనారోగ్యం అని చెప్పు. మాకు ఇలాంటి కేసులు కర్నూలులో 3 ఉన్నాయి, ఆంధ్రలో 3 కేసులు ఉన్నాయి. మంచూరియా కలర్ కలిపి కేసు, బట్టల కేసు. మంచి హైజీనిక్ ఫుడ్ ప్రజలకి సప్లై చేయాలి. ఏడు పేషెంట్ అంటే ఇలాంటి ఫుడ్ పెడితే ప్రజలు ఏం కావాలి? వాళ్ళ ఆరోగ్యం ఏం కావాలి? మేము పెడుతున్నాం కదా, పెట్టలేదంటే ఏంటి? ఎప్పుడు ఇది అంతా చెడిపోయింది. బాబు నువ్వు కేసు రాయమంటావా? అవి స్మెల్ వస్తుంది, కనపట్లేదా? పరోటా అంటే ఒప్పుకుంటారు సార్, ఇవన్నీ ఏం లేవు సార్, చేస్తాం సార్. ఏ రోజు ఆ రోజు చేస్తాం సార్. చపాతీలు మేము అసలు పరోటా అంటే ఒప్పుకుంటారు సార్, నేను ఒప్పుకుంటాను. నేను ఒప్పుకుంటావు, నేను ఒప్పుకుంటావు. సరే సరే ఎక్స్క్యూజ్ మీ, దాన్ని తీసేస్తాం లేదు సార్. ఇది పాడైపోయింది. పరోటా ఒకటి తీసేస్తాం. ఇలాంటి ఫుడ్ పెడితే ప్రజల ఆరోగ్యం ఏం కావాలి బాబు? లేదు సార్, మేము అన్ని ఫ్రెష్ గా చేసిస్తాం. ఫ్రెష్ లేదు, ఫ్రెష్ అంటే ఐస్ లో పెట్టారు, ఐస్ లో పెట్టారు. తయారు చేయడం, ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం, పిల్లలు వచ్చి ఇచ్చేయడం. ఆ కలర్స్ ఎప్పుడైతే కలిపాడో అక్కడ మున్సిపాలిటీ లైసెన్స్ బాబు, మున్సిపాలిటీ లైసెన్స్ ఇది, మున్సిపాలిటీ ట్రేడ్ లైసెన్స్ బాబు, ఫుడ్ లైసెన్స్ కాదు. ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి. ఫుడ్ లైసెన్స్ తీసుకొని అప్పుడు వ్యాపారం చేయాలి. వ్యాపారం క్లోజ్ చేయండి. అందరికీ నమస్కారం. ఈరోజు స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ తాలూకా వ్యాపారుల మీద ఎటువంటి ఫుడ్ కస్టమర్స్కి అందజేస్తున్నారని చెప్పేసి ఒక పర్యవేక్షణ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే ఈ స్ట్రీట్ ఫుడ్లో ఈ గోబీ మంచూరియాలో సింథటిక్ ఫుడ్ కలర్స్ కలిపి వీళ్ళు ఫుడ్ తయారు చేసి సప్లై చేస్తున్నారు. ఇది అన్సేఫ్ ఫుడ్. ఇది ప్రజలు తింటే చాలా జీర్ణకోశ వ్యాధులకు సంబంధించిన వ్యాధులు వస్తాయి, చివరి క్యాన్సర్ కూడా వస్తాయి. ఇటువంటి ఫుడ్ వాడొద్దని చెప్పేసి, కలర్స్ వాడొద్దని చెప్పేసి, సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడొద్దని చెప్పడం జరిగింది. అదేవిధంగా టేస్టింగ్ సాల్ట్, చైనా సాల్ట్ అంటారు, అది చాలా డేంజర్. అది ఆ సాల్ట్ అసలు మనకి వినియోగంలో లేదు, అది బ్యాన్ చేశారు. కాబట్టి ఆ చైనీస్ సాల్ట్ కూడా వాడొద్దని చెప్పేసి తెలియజేయడం జరిగింది. చాలా వరకు ఐస్ క్రీమ్స్ కూడా చూసాము, అది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేవు, ఎక్స్పైరీ యూజ్ బిఫోర్ డేట్ లేదు, ఎప్పుడో తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టి వాళ్ళు అమ్ముతున్నారు. అవన్నీ కూడా డిస్ట్రాయ్ చేయడం జరిగింది. రోడ్ సైడ్ ఈ పెట్టి వెండర్స్ చాలా వరకు ఈ కలర్స్ వాడటం వల్ల ప్రజలు అనారోగ్య పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మన కర్నూలు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా ఈ స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ మీద, అలాగే హోటల్స్ మీద కూడా దాడి చేయడం జరుగుతుంది. చాలా హోటల్స్ మీద ఈ గోబీ మంచూరియాలో ఫుడ్ కలర్స్ కలిపి వ్యాపారం తయారు చేయడం వల్ల వాడి ఒక స్థానిక కోర్టులో క్రిమినల్ కేసులు కూడా ఫైల్ చేయడం జరుగుతుంది. వీళ్ళ అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద వీళ్ళందరికీ కూడా స్ట్రీట్ వెండర్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ గోబీ మంచూరియాలో కానీ
ప్రిపేర్ ఫుడ్లో కానీ చికెన్ ఫ్రైలో కానీ ఎటువంటి సింథటిక్ ఫుడ్ కలర్స్, బుష్ కలర్ కానీ అజంతా కలర్స్ కానీ వాడకూడదు. అలాగే చైనీస్ సాల్ట్ కూడా వాడకూడదు, చాలా ప్రమాదకరమైనవి. ప్రజలకి మంచి ఆరోగ్యంగా మంచి హైజీనిక్ ఫుడ్ అందేయాలని చెప్పేసి ఈరోజు ఇన్స్పెక్ట్ చేసి వీళ్ళకి అందరికీ గైడ్ చేయడం జరిగింది. వీళ్ళు అతిక్రమిస్తే మాత్రం చర్యలు తీసుకుంటాము. అలాగే 2-3 టీ స్టాల్స్ కూడా చెక్ చేయడం జరిగింది, టీ పౌడర్ కూడా చెక్ చేయడం జరిగింది. అవి మంచి కండిషన్ హైజీనిక్గా ఉన్నట్టు మేము గుర్తించడం జరిగింది. ఇక మీద ఈ దాడులు కంటిన్యూ జరుగుతుందని చెప్పేసి తమ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మార్పు రాకపోతే వీళ్ళకి యాక్చువల్గా మార్పు రాకపోతే శాంపుల్ తీసి టెస్టింగ్ పంపిస్తాము. అన్సేఫ్ ఫుడ్ అయితే క్రిమినల్ కేసు ఫైల్ చేస్తాము. సబ్స్టాండర్డ్ ఫుడ్ అయితే జాయింట్ కలెక్టర్ కోర్టులో కేసు ఫైల్ చేస్తాము. అంతకీ వీళ్ళు మార్పు రాకపోతే లైసెన్స్ క్యాన్సిల్ చేసి ఉన్నతాధికారులు తెలియపరిచి వెంటనే షాపు క్లోజ్ చేయడం జరుగుతుంది. రాజగోపాలరావు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, కర్నూలు డిస్ట్రిక్ట్.